ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్న మాజీ సీఎం జగన్ భద్రత నిమిత్తం ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 10 మందికి పైగా మాజీ సైనికులను సెక్యూరిటీగా జగన్ పెట్టుకున్నారు. ఇక Z+ కేటగిరీలో భాగంగా 58 మంది సిబ్బందితో ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. జగన్ పర్యటనలో పోలీసులు ఎక్కువగా ఉంటే ఆంక్షలంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక పోలీసు భద్రతను తగ్గిస్తే సెక్యూరిటీ లేకుండా చేశారని ఆరోపణలు చేస్తున్నారు. రెంటపాళ్ల రాప్తాడు పర్యటనలో జగన్ పైకి కార్యకర్తలు దూసుకువచ్చారు. ఇక దీంతో ప్రైవేట్ సెక్యూరిటీ వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, జగన్ కేమో జగన్ పర్యటనలో మనం ఇప్పటికే పలు సంఘటనలు జరిగిన చూసాము. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు ఎక్కువగా ఉంటే ఇప్పుడు అన్నట్లుగా నిజంగానే ఎక్కువ ఉంది అంటారు, లేదు అంటే భద్రత తగ్గిందంటారు. మరి ఈ నేపథ్యంలో అసలు జగన్ భద్రతపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? దుర్గా, ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాలు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ భద్రత లోపం ఉందని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ భద్రత పైన ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చెందుతున్నామని గతంలోనే గవర్నర్కు ఫిర్యాదు కూడా చేశారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా. మరొక వైపు కనుక చూసుకుంటే ఏదైతే ఇటు పర్యటనలు చేస్తున్నటువంటి క్రమంలో అభిమానులు ఏ నాయకుడికైనా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు వస్తూ ఉండటం సర్వసాధారణంగా మారుతుంటుంది. అది జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తలు అదేవిధంగా మిగతా నాయకులు అందరూ ఆయన కలిసేందుకు వస్తున్నటువంటి క్రమంలో జగన్ వైపుకు దూసుకురావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. పోలీసులు భద్రతను కనుక ఎక్కువ మొత్తం అంటే మొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రస్తావిస్తూ కూడా ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సెక్యూరిటీని కూడా దాటి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ అంటే 3000 మంది సెక్యూరిటీని జగన్ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆ పోలీసులు ఆ ప్రాంతంలో పహారా కాస్తూ జగన్మోహన్ రెడ్డిని సురక్షితంగా పంపిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి అది విఐపి భద్రతగా ఆయనకు ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పిస్తున్నామంటూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో అసలు పోలీసులు కనుక ఎక్కువగా అక్కడ కనుక ఉంచితే పోలీసుల ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను శ్రేణులను ఎవరిని కూడా అనుమతిస్తే కనుక ఇదే ఉన్నటువంటి పరిస్థితి. అదే అనుమతించకపోతే కనుక పోలీసులను ఒకవేళ తక్కువ మొత్తంలో కనుక ఉంచేటువంటి పరిస్థితి ఉంటే కనుక పూర్తిగా కూడా అది భద్రతా వైఫల్యం కింద చెందుతుంది అని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు అటు భద్రత పెంచినప్పటికీ అటు ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మరొక వైపు భద్రతను తగ్గిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రత కరువైందని కూడా వారే చెప్తున్నారని ప్రభుత్వం అంటే ఏం చేయాలో వారే చెప్పాలని అటు ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఈ క్రమంలో ఇక చేసేదేమీ లేక అటు ఆంక్షలు వస్తూ ఉన్నాయి, మరొక వైపు భద్రత తగ్గిస్తే లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఏం జరిగినా సరే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది మాజీ సైనికులను జగన్మోహన్ రెడ్డి తన సొంత సెక్యూరిటీగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీతో పాటు వీరు అదనంగా ఉన్నారు. ఇంకా కొంతమందిని ఆయన పర్యటనలో ఎక్కడైతే వెళ్తూ ఉంటారో ఈ పర్యటనలకు వారు ముందుగానే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని స్థానిక నాయకత్వంతో కలుపుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకుంటూ సెక్యూరిటీ మధ్యన జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఆ పర్యటనలన్నింటినీ కూడా విజయవంతం చేయడం కోసం ఈ సెక్యూరిటీ ఎవరైతే ఇప్పుడు కొంతమంది మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో అదే కోవకు చెందినటువంటి మరి కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మరి దీనికి సంబంధించి ఈ పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే జగన్ పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే కనుక మేము ఇబ్బంది పడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మా నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా పార్టీ పైన అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంటుందని చెప్తున్నటువంటి పోలీసుల భద్రతతో పాటు అదనంగా కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏదైతే ఉన్నాయో ఈ పర్యటనల సమయంలోనే వీరందరూ కూడా ఇప్పుడు తీసుకునేటువంటి అదనమైనటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడానికి సిద్ధంగా అవుతున్నారు. ఉన్నటువంటి చోట ఇప్పటికీ కొంతమంది మాజీ సైనికులు ఉన్నారు కాబట్టి ఆయన ఇంటి వద్ద కావచ్చు, కొన్ని చోట్ల ఆయన ఎక్కడికైనా బెంగళూరు వెళ్తే అక్కడ ఉన్నటువంటి నివాసం కావచ్చు, ఇప్పటికే కొంతమందిని ఆయన పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వచ్చేటువంటి ఈ సెక్యూరిటీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అదనంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.